నాకు తెలిసినంతవరకు ఏదైనా ఫంక్షన్కి తొందరగా వెళ్ళానంటే అది ఇదే. నమ్మేశారా? నేను లేట్గానే వెళ్ళాను. ఫంక్షన్ కూడా లేట్గానే స్టార్ట్ అయింది. ఇంతకు మేము ఎక్కడికి వెళ్ళామో అనుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్నాను కదా ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళ హకీకా ఫంక్షన్కి. ఫంక్షన్ హాల్ మా పక్కనే వెళ్ళండి, అందువల్ల కొంచెం లేట్గా వెళ్ళాను. ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి వీళ్ళ ఎంట్రీ అయితే సూపర్ అబ్బా. ఇద్దరు బుడతలు ఫోటో షూట్లో బిజీగా ఉన్నారు. ఫైనల్గా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మిగతా పిల్లలందరూ స్టేజ్ ఎక్కేసి డ్యాన్స్ అయితే చేసేస్తున్నారు అనమాట. మా లడ్డుగాడు మాత్రం లడ్లు పెట్టుకొని తిరుగుతున్నాడు. అంత చెప్పినా వీడి చేతిలో లడ్డు మాత్రం తీసుకోలేకపోయాం మేము. అంటే రెండో లడ్డు కూడా తింటాడంట, కానీ అది మాత్రం ఈడంట. మేము చిన్న పని అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. మా గిఫ్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళతో ఫోటో దిగేసి వాళ్ళ చిన్న గిఫ్ట్ అయితే తీసేసుకున్నాము. ఇంకా ఫుడ్ తిందామని కిందకైతే వచ్చేసాము. తింటే నాతో పాటే తింటానని చెప్పి మా సనా తల్లికి పట్టుపట్టి మరీ కూర్చుంది. ఫుడ్ ఏం పెట్టారో చూపిస్తాను. ముందైతే పాలకోవ పెట్టారు, గుత్తి వంకాయ కర్రీ అయితే వేసేసారు, ఒక స్ప్రైట్ బాటిల్ అయితే ఇచ్చేసారు, 2 చికెన్ ముక్కలు అయితే వేసేసారు, తర్వాత ఒక ప్లేట్ మటన్ బిర్యానీ అయితే వేసేసారు. అలా అయితే నోట్లో పెట్టే టయానికి మా పాప ఓ అని ఏడ్చింది. ఏమైందమ్మా అంటే ఇది బయటకు రావడం లేదండి. నేను కొట్టి దాని గురించి అయితే మా పాపకి ఇచ్చాను. అది హ్యాపీ నన్ను తినిచ్చింది. ఎలాగో ఒకళ్ళు ఫుడ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారు. నేను కాబట్టి వీళ్ళకి ఇచ్చేసాను. ఇప్పుడు అసలు ఐస్ క్రీమ్ మొహమే చూడనట్టు ఇది నీకు అది నాకు అని ఇక్కడ పంచుకుంటున్నారు ఇల్లు. తినేసి అక్కడ కొంచెం టైం అయితే స్పెండ్ చేసేసి ఇంటికైతే బయలుదేరేసాం. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.